జగిత్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కొండగట్టులో అకస్మాత్తుగా 30 దుకాణాల్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్టర్ కు ఫోన్ చేసి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. బాధితులకు అండగా ఉండాలని కేంద్ర మంత్రి కలెక్టర్ కు సూచించారు. రెండు ఫోన్లు వేయినాయి, బండి కీ చైన్లు వేయినాయి, కారు పేపర్లు వేయినాయి, సెకండ్ హ్యాండ్ కారు ఉంటాయి, కారు పేపర్లు వేయినాయి, ఇంపార్టెంట్ పేపర్లు వేయినాయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్లు అన్నీ వేయినాయి. 10th మెమోలు పిల్లలై, అది ఎగ్జామ్ రాసే సర్టిఫికేట్, ఆల్ టికెట్ కాలిపోయింది, స్కూల్ బ్యాగులు పిల్లలై అన్నీ A to Z కాలిపోయినాయి సార్. మొత్తం ఏది పనికి రాకుండా ఉంది మా షాప్. అదే సార్ మాది ఈ ఊరే కొండ, అంటే మేము బతకనీకి వచ్చింది కొండ అట్టు, మా ఊరు రామసాగర్, డబ్బుతి మా పిల్ల రామసాగర్ అంటారు. కొంచెం మంటలు వేసినాయి, కోతులు వాయువులు ఊపేసరికి మంటలు వేస్తున్నాయని వీళ్ళు వేరే వాళ్ళని పిలిచిరంట. మేము యాత్రికులు కొట్టుకుంటూ మేము నైట్ తాగి చేసి అన్నీ అనుకునేసరికి చింత దాకా మాటలు వినబడ్డ తర్వాత మా పక్క పండి షాప్ అమ్మ బబ్బులు లేవు బబ్బులు అని పిలవంగానే ఆయనతో మేము బయటకు ఊరికి వచ్చిన వాళ్ళం. మళ్ళీ పిల్లలు లోపలే ఉన్నారని లోపలికి పోయి పిల్లల్ని తీసుకొద్దామని పోయినాం. మేము అందులోనే ఉంటాం, షాపు ముందుకు ఉండడం వెనక అని అవన్నీ ఉన్న తర్వాత నైట్ మంటలు ఈడదాకా రాగానే ఎన్ని నీళ్లు పోసి చల్లారిపినా చల్లలే. ఫైర్ ఇంజన్కు ఫోన్ చేసినాం నైట్ 10:30కి చేస్తే అది 11 వరకు ఎక్స్ రోడ్ దాకా వచ్చిన తర్వాత అది రిపేర్ అయిందంట. జగిత్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండగట్టులో అకస్మాత్తుగా 30 దుకాణాల్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి ఫైర్ ను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సర్వం కోల్పోయాము అని చెప్పేసి దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాము. డీటెయిల్స్ అందించేందుకు మనకు రీజనల్ కోఆర్డినేటర్, కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? 30 దుకాణాలు ఎలా దగ్ధమైపోయాయి? చూసిన దిగువ కొండగట్టు ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి దుకాణాలన్నీ 32 దుకాణాలు పూర్తిగా అర్ధరాత్రి వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణాల్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని బొమ్మలు, పిల్లలు ఆడుకునేందుకు కొండగట్టుకు వచ్చేటువంటి పర్యాటకుల కోసం ఏర్పాటు చేసినటువంటి బొమ్మలు, ఆ వ్యాపారం చేసుకుంటూ గత కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు అక్కడ ఉంటాయి. ఆ గుడిసెల్లోనే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల సర్టిఫికేట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇవన్నీ అన్నీ కూడా పూర్తిగా ఈ మంటల్లో ఆహుతైపోయాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఇటీవలే మేడారం జాతర రాబోతోంది కాబట్టి రద్దీ పెరుగుతూ ఉంటుంది. వేములవాడ కొండగట్టు ఆలయానికి రద్దీ పెద్ద ఎత్తున వస్తుంటుంది కాబట్టి వాళ్ళు సామాగ్రిని ముందస్తుగా తెచ్చిపెట్టుకున్నారు. గత వారం రోజుల కిందటే ముందస్తుగా పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున బొమ్మలు కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకున్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అర్ధరాత్రి చెలరేగినటువంటి మంటలు స్థానికంగా దిగువ కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఉన్న దుకాణంలో మంటలు మొదట చెలరేగాయి. అక్కడి నుంచి మొదలైనటువంటి మంటలు ఒకదాని వెంట ఒకటి 32 దుకాణాలను అంటుకున్నాయి. పూర్తిగా అందులో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో నుంచి ఒక్కసారిగా అందరూ కూడా పరుగున బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కానీ ఫైర్ ఇంజన్ రావడం కూడా కొంత ఆలస్యమైంది అనేటువంటి ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. ఫైర్ ఇంజన్ రావడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వాహనం త్వరగతిన చేరుకోలేకపోయింది. తర్వాత మంటలు అదుపు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డం అనేటువంటి ఆరోపణలు అయితే వినబడుతూ ఉన్నాయి. ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతున్నటువంటి దృశ్యాలు అయితే కొండగట్టులో కనిపిస్తూ ఉన్నాయి. కొండగట్టు క్షేత్రంలో ఈ ప్రమాదం రెండో ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇదే పరిసర ప్రాంతాల్లో ఇవే దుకాణాల్లో గతంలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే చవిచూస్తారని చెప్పుకోవచ్చు. పేద మధ్యతరగతి వర్గాలే కేవలం ఈ వ్యాపారం చేస్తూ అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. దాదాపుగా దశాబ్దాల నుంచి వాళ్ళు కొండగట్టు క్షేత్రంలో ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాబోయేటువంటి మేడారం జాతర రద్దీని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున సామాగ్రిని తెచ్చుకుంటే ఒక్కసారిగా అగ్నికి ఆగుతవడంతో పూర్తిగా నష్టపోయామని చెప్పి
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్థానిక ఎంపీ స్పందించారు. జిల్లా కలెక్టర్తో ఆయన ఈ రోజు ఉదయం మాట్లాడారు. జగిత్యాల జిల్లా అధికారులందరూ కూడా వారికి అండగా ఉండాలని చెప్పి సూచన అయితే జారీ చేశారు. బండి సంజయ్ సైతం వారికి ఆర్థిక సహాయం అందించేటువంటి సమాలోచనలు చేస్తూ ఉన్నారు. వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున నష్టాన్ని అయితే చూశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. అర్ధరాత్రి అందరూ పడుకునేటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అంతా కూడా వస్తువులన్నీ తగలబడిపోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగింది. నిజానికి ఇది చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం జరగకుండా అందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు అనేటువంటి విషయాన్ని అయితే అదృష్టంగానే తీసుకోవాలి. కానీ అర్ధరాత్రి ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నటువంటి నేపథ్యం, గతంలోని ఇలాంటి జరిగింది ప్రమాదం, ఇప్పుడు కూడా అదే ప్రమాదం మళ్ళీ రిపీట్ అవుతుంది. ముఖ్యంగా అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. ఆ కోతుల తిరుగుతున్నటువంటి సందర్భంలో విద్యుత్ షాక్ వల్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్ల ప్రభావం కావచ్చు, ఇదంతా జరిగి ఉంటుందనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి అటు అగ్నిమాపక శాఖ ఇటు పోలీస్ శాఖ రెండు కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. రైట్ గోపాలకృష్ణ.